మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీటింగ్ సానుకూల దృక్పథంతో ముందు సాగడంపై తెలంగాణ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పోలవరం ముంపు ప్రాంతాలుగా ఉన్న భద్రాచలం ఆనుకొని ఉన్న 5 గ్రామాల ప్రజల్లో మాత్రం ఒక ఆశ రేకెత్తింది. ఎందుకంటే పోలవరం ముంపు పేరుతో భద్రాచలం ఆనుకొని ఉన్న 5 గ్రామ పంచాయతీలను ఏపీలో కలుపుతూ గత పాలకులు చేసిన నిర్ణయాలతో అక్కడ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 10 ఏళ్లుగా నరకయాతన అనుభవిస్తున్న ఈ 5 గ్రామ పంచాయతీల ప్రజలకు ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో తిరిగి తెలంగాణలో కలుపుతారనే ఒక చర్చ హర్షాతిరేకాలు ఆశని కలిగిస్తూ ఉంది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్న నాగేశ్వరరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇద్దరు ముఖ్యమంత్రుల ఎజెండాలో ప్రధానంగా ఈ పోలవరం ముంపు 5 గ్రామాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. భద్రాచలం ఈ ముంపు గ్రామ పంచాయతీ నుంచి దూరంగా ఉండడం వల్ల అభివృద్ధి పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఇదంతా కూడా పార్టీ పరంగా కూడా ప్రత్యేకంగా చూశారు. ఈ ముఖ్యమంత్రుల సమావేశంలో సానుకూల వాతావరణం కల్పించినపై ఏమనుకుంటున్నారు మీ పార్టీ పరంగా? ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక ఏది మీదకి రావటం, 2 రాష్ట్రాల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ముందుకు రావడం అనేది చాలా మంచి పరిణామం. దీని అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం. ఒక ఆశ మాత్రం కలుగుతూ ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి భద్రాచలం ఉన్న సమస్యని, ముంపు ప్రాంతాల సమస్య కానివ్వండి, 2 ప్రధానంగా భద్రాచలం చుట్టూ ఉన్న పంచాయతీలన్నీ కూడా ఆంధ్రలో కలిపారు. దీనివల్ల భద్రాచలం అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయింది. చివరికి మున్సిపాలిటీ చెత్తను కూడా, గ్రామ పంచాయతీ చెత్తను కూడా వేయడానికి స్థలం లేకుండా భద్రాచలం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భద్రాచలం దేవస్థానం అనేది జాతీయ స్థాయిలో గుర్తింపైంది. దీనికి దేశవ్యాప్తంగా భక్తులు వస్తూ ఉంటారు. ఇది అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. టెంపుల్ సిటీగా దీన్ని గతంలో ప్రకటించారు. గత ప్రభుత్వాలు 100 కోట్లు కేటాయించి అమలు చేయలేదు. అందుకనే ప్రధానంగా అభివృద్ధి చేయాలంటే కూడా స్థలం లేని పరిస్థితి కాబట్టి 5 గ్రామాలని తిరిగి భద్రాచలం విలీనం చేయడం ద్వారా, తెలంగాణకు ఇవ్వటం ద్వారా భద్రాచలం ప్రాంతానికి 5 గ్రామాల ప్రజలకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, అభివృద్ధి ఉపయోగపడే అవకాశం ఉంది. అట్లాగే ముంపు ప్రాంతాల సమస్యలు కూడా ఉన్నాయి. ఇంకా విలీన మండలాల్లో కూడా సమస్యలు ఉన్నాయి. ఇంక విలీన మేరకు ముంపు తగ్గించే ప్రయత్నం చేయాలి. గిరిజన ప్రజల్ని కాపాడే ప్రయత్నం కూడా చేయాలి. ఇంకా వాళ్ళ పరిహారం కూడా పూర్తిస్థాయిలో అందలేదు. అందుకనే ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి 2 రాష్ట్రాలు చొరవ తీసుకొని కేంద్రం కూడా ఒప్పించి, పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రం నుంచి నిధులు కూడా తీసుకురావడం ద్వారా ఈ ముంపు ప్రాంత ప్రజల యొక్క పునరావాసానికి ఉపయోగపడంగా చేస్తారని చెప్పేటువంటి ఒక ఆశ మాత్రం పెరుగుతుంది. దీనికోసం సిపిఎం పార్టీ తరఫున గత అనేక సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసిన, గత 10 సంవత్సరాలుగా సిపిఎం పార్టీగా అనేక పార్టీలని కలుపుకొని ఈ సమస్యల కోసం అనేక ఉద్యమాలు నిర్వహించడం. ఇప్పుడు మాత్రం ఒక ఆశ కలుగుతూ ఉంది. దీనికోసం ఇద్దరు ముఖ్యమంత్రులు చొరవ తీసుకొని తక్షణం దీన్ని పరిష్కారం చేయాలని చెప్పేసి, అట్లాగే ఇది ఒకటే కాకుండా ఇంకా 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలన్నింటినీ కూడా చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవడం ద్వారా 2 రాష్ట్రాల ప్రజలకు అభివృద్ధికి ఉపయోగపడుతుంది. తెలుగు ప్రజలు మొత్తం విడిపోయినప్పటికీ కూడా కలిసి ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా రాజకీయాలతో నిమిత్తం లేకుండా 2 రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు ప్రజల మధ్య వైషమ్యాలు పెరగకుండా, ఎవరు నష్టపోకుండా పరస్పరం లాభం జరిగే విధంగా చర్చలు జరిపి పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానంగా ఈ పోలవరం ముంపు గ్రామాలు 5 గ్రామ పంచాయతీల విషయమే చర్చకు వచ్చినట్టు చెప్తున్నారు. ఇందులో భాగంగా మన జిల్లాకు చెందిన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఒక లేఖ రాసినట్టు తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఈ 5 గ్రామాలను కూడా కలపండి అని. ఈ సందర్భంగా ఈ 2 ముఖ్యమంత్రుల సమావేశంలో దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన వస్తుందని అందరూ భావించారు. అయితే వీరు కమిటీని వేశారు, అధికారులతో కమిటీ వేశారు, మంత్రులతో కమిటీ వేశారు 2 రాష్ట్రాలు. దీన్ని ఎలా భావించవచ్చు అంటారు? ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారి ప్రయత్నం కూడా బాగా ఉంది. ఆయన కూడా ఈ ప్రాంతం మొత్తం తెలుసు, భద్రాచలం మీద అతనికి బాగా సంబంధాలు ఉన్నాయి కనుక అక్కడ ప్రజల సమస్యలు ఆయన దృష్టి పట్టుకొచ్చి కూడా చొరవ చేశారు, మంచి పరిణామం. అయితే ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించినప్పటికీ ఏకాభిప్రాయం వచ్చింది మాకు తెలుస్తూ ఉంది. కానీ దీన్ని పరిష్కారం చేయాలంటే కేంద్రం చేతుల్లో ఉంది. 2 రాష్ట్రాల మధ్య సమస్య కాబట్టి కేంద్రం చేతుల్లో ఉంది. కేంద్రం పరిష్కారం చేయాలి. సహజంగా కేంద్రం చూస్తే, కేంద్ర వైఖరి చూస్తే గత 10 సంవత్సరాలుగా ఈ సమస్యల పరిష్కారానికి చొరవ చూపించలేదు. 2 రాష్ట్రాల మధ్య తగాదాలు పెట్టే ప్రయత్నమే కేంద్ర ప్రభుత్వం చేస్తూ వచ్చింది తప్ప ఎప్పుడు కూడా 2 రాష్ట్రాల అభివృద్ధిని కోరుకున్నట్టుగా అవపడలేదు. ఇప్పుడు కూడా ఇది పరిష్కారం అంటే కేంద్రమే జోక్యం చేసుకోవాలి. కాబట్టి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉండు కాబట్టి, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇలా బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు 3వ ప్రభుత్వం కూడా చంద్రబాబు గారిపై ఆధారపడి ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గట్టి ప్రయత్నం చేస్తే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ పరిష్కారం వద్దని మా అంచనా ఉంది. అందుకనే దీనికి ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రయత్నం చేయాలి. ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని దీన్ని పరిష్కారానికి పూనుకోవాలని చెప్పేసి, కేంద్రం ఒప్పుకోకపోతే ఒత్తిడి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి తీసుకొని రావాలి, వస్తే పరిష్కారం వద్దని చెప్పి మేము భావిస్తున్నాం.
మొత్తం మీద మనం ఇక్కడ ఈ పోలవరం ముంపు గ్రామ పంచాయతీలు 5 పంచాయతీలు భద్రాచలం ఆనుకునే ఉంటాయి. ఈ పంచాయతీలు ఏపీలో ఉండడం కారణంగా ఇటు తెలంగాణ కాకుండా పోయాయి, అటు ఏపీలో ఉండే అభివృద్ధి కూడా చెందని పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 5 గ్రామ పంచాయతీల ప్రజలు పడుతున్న అవస్థలపై ఇప్పటికే 10 ఏళ్లుగా ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం కూడా ఇప్పుడు చర్చకు దారిస్తూ ఉంది. ఈ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో కలపడం వల్ల అభివృద్ధి కుంటుపడకుండా ముందు సాగే అవకాశం ఉందంటూ తుమ్మల నాగేశ్వరరావు తన లేఖలో పేర్కొనడం, దీన్ని పరిగణలో తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో జరిపిన చర్చల్లో సానుకూల వాతావరణం కనిపించడం, ఇప్పుడు మంత్రుల కమిటీకి ఇది నివేదించడం కూడా ఒక సానుకూల పరిణామంగా చెప్పవచ్చు. ఈ మంత్రుల కమిటీ తీసుకునే నిర్ణయంపై ఎటువంటి పరిణామాలు ఉంటాయనిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటు 2 రాష్ట్రాలు ఆమోదయోగ్యంగా ఒక పరిష్కార మార్గాన్ని చూస్ చేసుకొని దీన్ని కేంద్రానికి సబ్మిట్ చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలోనే అంశాలను సవరించి ఈ 5 పంచాయతీలను తిరిగి తెలంగాణ కలిపే విధంగా గెజిట్ జారీ చేస్తే ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటికే ఈ 5 పంచాయతీలు ఇటు తెలంగాణ కాకుండా అటు ఏపీలో మిగిలిపోయి నానా అవస్థలు పడుతున్న పరిస్థితుల్లో ఇటు భద్రాచలం అభివృద్ధిపై కూడా తీవ్రమైన ప్రభావం చూపెడతా ఉంది. భద్రాచలంలో ఒక బజార్ తెలంగాణ, ఒక బజార్ ఆంధ్ర అన్న చందంగా కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు 1,00,000 మంది పైగా జనాభా ఉన్న భద్రాచలం అభివృద్ధి కూడా కుంటుపడే పరిస్థితి. మరొకవైపు భద్రాచలంలో ఈ విలీన పంచాయతీలు దూరంగా ఉండడం కారణంగా, పక్క రాష్ట్రంలో ఉండడం కారణంగా డంపింగ్ యార్డ్ కూడా లేని పరిస్థితుల్లో చెత్త కూడా ఎక్కడ వేరనే ఒక సంశయంలో భద్రాచలం పంచాయతీ ఉన్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం రావాలంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి సాధ్యమైనంత త్వరగా ఈ 5 గ్రామ పంచాయతీలను తెలంగాణను కలిపే విధంగా చర్యలు తీసుకుంటే తప్ప ఇక్కడ ఉపశమనం కలిగే పరిస్థితి కనిపించడం లేదు. కెమెరా వెంకట్తో నాగేందర్ ఫర్ సుమన్ టీవీ.